దేవుని వందనాలు. కూడి వచ్చిన నా సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర చెల్లించుకుంటున్నాను. క్రొత్త నిబంధన యొక్క విలువలు మీకు తెలుసును అని మీరు అనుకోవడం లేదు అన్నది చాలా బాధాకరమైనది. ఆ విధంగా బోధకులు కూర్చొని అనిపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏ మాట అనిపించుకున్నా అది దేవుని యొక్క దీవెనే. ఎంత బాధపడితే అంత దీవెన. ఏ మనిషి అయినా బోధ చేసేటప్పుడు గ్రంథంలో ఒక మాట ఉంది. 1 కొరింథీ 3:21. Therefore let no man glory in man, for all things are yours. ఎవరును మనుషులు ఎంతో అతిశయింపకూడదు. ఎవరును మనుషులు ఎంతో అతిశయింపకూడదు. ఎందుకంటే సమస్తమును మీవి. ఆల్రెడీగా అన్ని మనకి ఇచ్చేసాడు. ఇంకెందుకు అతిశయిస్తే మనం దేవుని సంపాదించుకున్న వారు కాము. మనుషుల యొక్క ఆ గొప్పతనాల కోసం ఆశించిన వారే అవుతారు ఆ బోధకులు. క్రొత్త నిబంధన విలువలు మనకు తెలియబడాలి అంటే పితరుల యుగంలో సంబంధించిన మాటలు కానీ, ధర్మశాస్త్రంలో సంబంధించిన మాటలు కానీ తెలుసుకుంటే కానీ ఆ వేరియేషన్ అన్నది క్రొత్త నిబంధనలో మనకి అర్థం కాదు. ఆరాధనలో ధర్మశాస్త్రం తాలూకా సంబంధమైన మాటలు మాట్లాడకూడదని ఈ మధ్యనే వచ్చే బోధ. ధర్మశాస్త్రంలో యుగంలో మాటలు కానీ, పితరుల యుగంలో మాటలు కానీ, అపవాదికి సంబంధించిన మాటలే కానీ ఎక్కడా వాడకూడదని ఆరాధనలో అపోస్తలుడు ఎక్కడైనా చెప్పడం జరిగిందా? కొన్నాళ్ళకి అపవాది గురించి కూడా మాట్లాడకూడదు అని అంటారు. అపవాది గురించి బైబిల్ గ్రంథం తెలియపరిస్తే కదా దేవుని యొక్క ఔన్నత్యాలను మనం తెలుసుకున్నాం, ఎరిగి ఉన్నాం. ఈరోజు లోకము దేవుణ్ణి తెలుసుకోలేకపోవడం ద్వారా అపవాదిని ఆరాధిస్తుంది. జస్ట్ మిస్టేక్ అంతే, ఇంకేమీ కాదు. ఆ వ్యక్తి అన్న ఒక మాట, అపోస్తలుల ద్వారా మొట్టమొదటి ప్రార్థన ఆరంభింపబడింది అని అన్నాడు. వ్యక్తులు వద్దు చెప్పేశారు ముందే సరోజ్ కుమార్ గారు. ఆదికాండం 4:27 చూసినట్లయితే షేతు కుమారుడైన ఏనోషు ద్వారా భూమి మీద మొట్టమొదటి ఆరంభింపబడింది ప్రార్థన అన్న సంగతి పాత విషయాలకు వెళ్తే కదా వారికి తెలుస్తుంది. అపోస్తలుల ద్వారా ప్రార్థన ఆరంభింపబడింది అని అన్నాడు ఆ వ్యక్తి. మొదలు కొన్ని 15:40 అపోస్తలుడైన పౌలు చెప్పిన మాట. Thus it is written, the first man Adam become a living being, the last Adam become a life giving spirit. మొదటి ఆదాము జీవించు ప్రాణి, కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ. మొదటి ఆదాముని బాలుగుడు విశ్వాసులకు పరిచయం చేయలేకపోయినట్లయితే కడపటి ఆదాము యొక్క విలువలు మనకి ఎలా తెలియపరచబడతాయి?
ధర్మశాస్త్రంలో ఏ మాటలాడినా ఏ మాటలు మాట్లాడినా అది బుద్ధి కలుగుటకే రాయబడి ఉన్నవి. నువ్వు ఏ మాట మాట్లాడు, అది బుద్ధి కలుగుటకై వ్రాయబడి ఉన్నాయి. ఈ యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకే వ్రాయబడి ఉన్నాయి. అయితే పూర్తిగా మాటలే మాట్లాడవద్దు అంటే ఎలా? యోహాను 1:17 For the law was given by Moses, but grace and truth come by Jesus Christ. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడిను, కృపయు సత్యమును క్రీస్తు ద్వారా కలిగాను. ఇక్కడ మత్తయి 5:17 నుంచి 47 వరకు చూసినట్లయితే యేసు ప్రభువు ధర్మశాస్త్రంలో ఉండే ఆ బోధన తెలియపరుస్తూ తన యొక్క మాటల ద్వారా తన విశ్లేషణను తెలియపరుచుకుంటున్నాడు తనకు తానుగా. ఇక్కడ యేసుక్రీస్తు యొక్క మాటలలో విలువలు మనకు తెలియపరచబడుతున్నాయి. ఆ క్లారిటీ, ఆ క్వాలిటీ అన్నది మనకు తెలియబడతా ఉంది. ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత యేసు ప్రభువు చివరిగా ఒక మాట అన్నారు, ఏదో నమ్మకింది. Therefore you shall be perfect, just as your Father in heaven is perfect. ఆ మాటలన్నీ ఆడిన తర్వాత చివరిగా ఆయన మాట్లాడమంటే మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండవలను. యేసు ప్రభువు మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా మనిషి అంతరాత్మలోకి పరిపూర్ణత, మత్తయిలో ఇంకో మాట ఏముందంటే బ్లెస్డ్ ఆర్ ది పూర్, బ్లెస్డ్ ఆర్ ది పూర్ స్పిరిట్స్ ఫర్ దేర్ ఈస్ ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్. ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము. యేసు ప్రభువు చెప్పే ప్రతి ఒక్క మాట కూడా పరలోక రాజ్యాన్ని చూపిస్తున్నాడు ఆయన. అందుకే కదా మనం నమ్మాం. ఇక్కడ అందరికీ ఏ రోడ్లు లేవు. మిగతా వారైతే ఏదో లాభ సాధన కొరకు అనేకమైన రకాల దేవుళ్ళు ఆరాధిస్తూ ఉంటారు. మనకు అన్నీ ఉన్నాయి, అవసరం లేదు దీనికోసం. మనకు కావాల్సింది ఏంటి? బట్ అవర్ సిటిజన్షిప్ ఈజ్ ఇన్ హెవెన్. మన పౌరస్థితి దానికోసం పరలోక సంబంధమైనది. మత్తయిలో ఒక మాట ఉంది, వీడు ఏం మాట నోవింగ్ దిస్ పిక్చర్స్ నాట్ ది పవర్ ఆఫ్ గాడ్. అందుకు యేసు లేఖనములు కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరపడుతున్నారు. ఇదంతా ఎందుకు వస్తుందంటే, ఇన్ని సంఘాలు ఎందుకు ఉన్నాయంటే గ్రంథంలో ఉండే దేవుని యొక్క లేఖనం అన్నది వారు అర్థం చేసుకోలేకపోవడమే దీనికి కారణం. దైవము ఎక్కడో ఉంది అంటారు, దైవము లేఖనాల్లో ఉంది అంటున్నాడు యేసు ప్రభువు. లేఖనానికి విగ్రహానికి ఈరోజు బైబిల్ ఎదురుగా నిలబడతా ఉంది. విగ్రహానికి ఎదురుగా ఇది లేఖనం. లేఖనములు కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరపడుతున్నారు. యేసు ప్రభువు దేవుడు కాదు అన్నది ఎవరు అంటున్నారు? ఆయన నమ్మేవారే అంటున్నారు. మిగతా వాళ్ళు అనడం అన్నది అంత విశేషమేమి కాదు.